బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో హీరో విజయ్ దేవరకొండ కాసేపట్లో ఈడీ విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో మనీ లాండరింగ్, బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. హీరో విజయ్ దేవరకొండ కాసేపట్లో ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మరికొద్దిసేపట్లోనే హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసులో అతన్ని ఈసీఐఆర్ లో కూడా అతన్ని నిందితుడిగా చేరుస్తూ కూడా ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినటువంటి ఇప్పటికే ప్రకాష్ రాజును కూడా సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఈ రోజు విజయ్ దేవరకొండను కూడా సుదీర్ఘంగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరొక టాలీవుడ్ నటుడు రానా కూడా ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇవ్వడంతో 11న వ్యక్తిగతంగా రానా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు మంచు లక్ష్మి కూడా ఆగస్టు 13న వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యి వీళ్ళు ఏ పరిస్థితుల్లో ఈ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు, బెట్టింగ్ యాప్ నుంచి వీళ్ళకి వచ్చినటువంటి ఆదాయం ఎంత, వీటిని ఏ విధంగా వీళ్ళ అకౌంట్ లోకి జమ అయిందా ఏంటనేటువంటి అంశానికి సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిపే అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో మనీ లాండరింగ్ కోణాలు ఉన్నాయనేది ఈడీ భావిస్తుంది. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్ యాజమాన్యాల నుంచి వీళ్ళు ఎంత మొత్తంలో నగదును తీసుకున్నారు ప్రమోట్ చేసినందుకు అనే వాటిపై కూడా సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. అయితే విజయ్ దేవరకొండ ముందుగా అంటే షెడ్యూల్ ప్రకారం ఈ రోజు రాలేనని గతంలో ఈడీకి కూడా సమాచారం అందించారు. కానీ మరి ఈ రోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని మరోసారి ఈడీకి సమాచారం అందించినట్లు కూడా మనకు అందుతుంది. కాబట్టి మరి చూడాలి, ఎగ్జాక్ట్ గా 11 గంటలకి వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.